నమస్తే గురుగారు. మీ కాల్ కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మంచి తల్లి, ఎందుకు అనుకోకుండా బాధపడుతున్నారు? చాలా భగవంతుడు మా అందరి నుండి మీలో ప్రవేశించి భగవంతుడు ఉమ్, మీతో చెప్పించున్నాడని అనుకుంటున్నాను సార్. సరేమ్మా, మంచి తల్లి. ఎందుకు చాలా మనసులో చాలా బాధ పెట్టుకున్నావు? ఏమైంది తల్లి? బ్రహ్మంగారి స్వరూపంలో ఉండే మా గురువు గారు సార్, మీరు అలాగే భావించుకుని ఉమ్, నేను అదే చెప్పుకుంటూ ఉంటానండి. ఉదయం సాయంత్రం మీ కార్యక్రమాలు ప్రతిరోజు చూస్తూ ఉంటానండి. యోగక్షేమాలు అన్ని చేస్తూ ఉంటాను బిడ్డల గురించి. సరే తల్లి. అమ్మాయి శ్యామల గురించి సార్. శ్యామల. అవునండి, పునర్వసు నక్షత్రం. 25/3/2016 అయిందండి పెళ్లి. మొన్న 3 నెలలు అవుతుంది సార్. ఇక్కడే ఉందండి మా అమ్మాయి. మా అదృష్టం కొద్దీ మీ కాల్ కలిసిందండి మాకు. సరే వందనాలు సార్. మంచి తల్లి, మంచి తల్లి, మా ఆశీస్సులో ఉంటుందమ్మా. అదే సార్, మా అమ్మాయి పునర్వసు నక్షత్రం శ్యామల గురించి, ఆవిడ ఆరోగ్య స్థితి, ఉద్యోగం గురించి తెలుసుకుందాం సార్. పునర్వాసు నక్షత్రము మిథున రాశిలో జన్మించింది అమ్మాయి సోమవారం ఉదయం. సరేనండి. నక్షత్రం అండి? రాకండి. మిథున రాశి. సరేనండి. మిథున రాశి, పునర్వాసు నక్షత్రం, సోమవారమే కదా జన్మించింది? అవునండి, ఆదివారం అనుకునేదానండి నేను. సోమవారం అని చెప్పారండి. సోమవారం. అవును సార్. బాగుందమ్మా, అమ్మాయి జాతకం బాగుంది తల్లి. అబ్బాయి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం అండి అబ్బాయిది. పర్వాలేదులేండి, జాతకాలు కుదిరే సార్. జాబ్ వస్తుంది. అమ్మాయి ఏం చదువుకోంది? అమ్మాయి బిఏ డిఈడి చదివిందండి. ఎంఏ కూడా తెలుగు కట్టిందండి. ఉద్యోగం డిఎస్సి రాసిందండి. టెట్ రాసిందండి. టెట్ క్వాలిఫై అయింది కదా? క్వాలిఫై అయిపోయిందండి. మార్కులు మన డిఎస్సిలో మార్కులు రాలేదండి, తక్కువగా వచ్చాయండి. క్వాలిఫై అవ్వలేదండి. సరిగ్గా ప్రిపరేషన్ అయ్యలేదు తల్లి. అలాగైతే అమ్మాయి ఎక్కడుంటారు మీరు? ఏంటి సార్? మీరు ఉండేది ఎక్కడ? రామచంద్రపురం, గుబ్బలవారి పేట అండి. అది తూర్పుగోదావరి జిల్లా గుబ్బలవారి పేట అండి. అదే రామచంద్రపురం అండి. ఈస్ట్ గోదావరి? అవునండి, ఈస్ట్ గోదావరి అండి. సరే అమ్మా, అమ్మాయి జాతకం అయితే చాలా బాగుంది. మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగం అయితే అమ్మాయి జాతకంలో ఉంది తల్లి. సరే సార్. కానీ అబ్బాయికి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారండి. గ్రూప్ 2లోని అబ్బాయికి. అదే నేను అల్లుడి గారికి. చేయని ప్రయత్నిస్తే తప్పేముంది. ప్రజెంట్ ఏం పని చేస్తున్నారు? ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు సార్. భూమి ఉందని, కుటుంబం మంచిదని చేయమన్నారండి. పెళ్లి చేసేవండి. అంటే ఆ అమ్మాయి కూడా ఏజ్ ఎక్కువైపోతుందండి, అందుచేత శుభ్రంగా బతుకుతుందని చేశారండి. ఆ అబ్బాయికి ఇప్పుడు ప్రస్తుతం జాబ్ ఏమీ లేదండి, ఖాళీగా ఉన్నారండి. గ్రూప్ 2కి రాస్తున్నారండి. ఆ అబ్బాయికి కూడా గ్రూప్ 2లో ఏమైనా పాస్ అయ్యి ఉద్యోగం వచ్చే ఏర్పాటు ఏమైనా ఉంటుందండి? భగవంతుని నమ్మి చేయమని చెప్పండి, చూద్దాం. దేవుడు ఉన్నాడు. కానీ అమ్మాయి జాతకంలో అయితే ఉంది తల్లి. అమ్మాయి జాతకంలో ఉంది. అమ్మాయి ప్రయత్నిస్తే ఖచ్చితంగా దొరుకుతుంది, ప్రాబ్లం అయితే లేదు. అల్లుడు గారు మంచోళ్లే, కానీ వీళ్ళిద్దరిలో కొంచెం చిన్న విచారాలు పెద్దగా అవుతూ ఉంటాయి. అమ్మాయి కొంచెం కోపం తగ్గించుకోవాలమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.